ఇప్పుడున్న ప్రపంచం ఒక తెరచిన పుస్తకం. ఎక్కడ ఏ చిన్న సంఘటన ఘటనలు జరిగినా క్షణాల్లో విస్తరించిపోతున్నాయి. అలాంటి ఈ తరుణంలో మారుతున్న సమాజ పోకడలను, ప్రభుత్వాల పనితీరును ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడంలో ప్రజాస్వామ్యంలో మీడియాదే కీలక పాత్ర. ఈ ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఒక నైతిక బాధ్యత అని, ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య సత్సంబంధంగా నన్ను కలిపేది ఒక్క మీడియానే అని మన మాజీ ప్రధాని అటల్జీ గారన్నారు. ఒక్కసారి V3 న్యూస్ గతంలోకి వెళితే ఒక ఉపాధ్యాయునిగా, ప్రజా ఉద్యమాల్లో కార్మిక నేతగా, సీనియర్ జర్నలిస్ట్గా, తెలంగాణ ఉద్యమ నేతగా తన కళాన్ని గళాన్ని వినిపించిన డాక్టర్ కాచం సత్యనారాయణ గారు తలపెట్టిన యజ్ఞమే V3 న్యూస్. ఆనాడు మొదలుపెట్టిన ఆ ఒక్క గొంతు నేడు 100 గొంతులతో గర్జిస్తున్నది అంటే దానికి ఒకే ఒక్క కారణం అనిర్వచనీయమైన కాచంగారి సంకల్ప బలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ఇక్కడి తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, ప్రజల జీవన ప్రమాణాలను పరిరక్షించుకునే విధంగా ఏం చెయ్యాలి అనే ప్రశ్నలో నుంచి ఆవిర్భవించినదే V3 న్యూస్. నాయకుడే సేవకుడై నడుం బిగించి సమాజహితమే లక్ష్యంగా ముందుకు సాగి నేటికి 1 సంవత్సరం ఎన్నో సవాళ్లనెదుర్కొంటూ కార్యసాధకుడై తన సహనాన్ని ఏనాడు కోల్పోలేదు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు. సమాజ సేవా రంగంలో అలుపెరగని పోరాటం చేస్తూ కాచం ఫౌండేషన్తో ఒకవైపు, మీడియా రంగంలో మరోవైపు సమాజ సేవలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏనాడు తన ఆలోచనను వీడలేదు. అలాంటి ఉద్యమ రణధీరుడి అవిశ్రాంత పోరాటం, అతని ఆలోచనలకు ప్రతిరూపమే V3 న్యూస్. సరిగ్గా నేటికి సంవత్సరం క్రితం అనగా 23/11/2018 అంగరంగ వైభవంగా V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పురుడు పోసుకుంది. ఆ రోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త సామల వెంకటరెడ్డి గారు, ప్రముఖ సామాజికవేత్త కాచం గారికి శ్రేయోభిలాషి నిజాం వెంకటేశం గారు, V3 న్యూస్ డైరెక్టర్ కాచం సాయి గారు, ఇలాంటి ఎందరో మేధావుల అతిథుల ఆలోచనలతో V3 న్యూస్ లక్ష్యం సమాజహితంగా అడుగులు వేసింది. ముందుగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిలిచి అన్నా నీతో నేనున్నాను అంటూ గుండె ధైర్యంతో ముందుకు సాగిన అడుగు V3 న్యూస్ టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గారు. అలాగే మరొకరు వార్తా సేకరణకు సంబంధించిన రిపోర్టర్లందరికీ మార్గదర్శిగా నిలిచి కాచమన్నా నేను సైతం అంటూ ముందుకొచ్చిన మరో సైనికుడు న్యూస్ ఇన్ఛార్జ్ హెడ్ రాజగోపాల్ గారు. ఇదే క్రమంలో అనుభవజ్ఞులైన HR డిపార్ట్మెంట్ హెడ్ ఎన్ రమేష్ గారు, జర్నలిస్ట్ కడారి శ్రీనివాస్ గారు, అసోసియేట్ ఎడిటర్ సంతోష్ కుమార్ గారు, అడ్మిన్ డిపార్ట్మెంట్ హెడ్ విద్యాసాగర్ గారు, క్రియేటివ్ డైరెక్టర్ అమరేందర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది సభ్యులు. నేడు V3 న్యూస్ అంటే ఒక పెద్ద కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో వందలాది మంది రిపోర్టర్స్తో అనుక్షణం ప్రజలకు వార్తలందిస్తున్నది V3 న్యూస్. ఆసక్తితో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని అందించింది V3 న్యూస్. నేడు సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొన్ని స్థానాలలో V3 న్యూస్ ప్రసారాలు రాబోతున్నాయి అంటే అది కాచం గారి నిర్విరామ కృషి, పట్టుదల అని చెప్పవచ్చు. ఇవాళ V3 న్యూస్ అంటే తెలియని వారు లేరు. అంత జనాదరణ పొందింది V3 న్యూస్. V3 న్యూస్ ఎంత జనాదరణ పొందింది అంటే మాటల్లో చెప్పలేనంత, అక్షరాల్లో రాయలేనంత. అన్ని రంగాలలో తనదైన ఆలోచనలకు పదును పెడుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటోంది V3 న్యూస్. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మరింత బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తూ మీడియా రంగంలో జర్నలిజానికి ప్రాణం పోస్తూ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న శ్రీశ్రీ గారి అక్షరం సాక్షిగా ప్రమాణం చేస్తూ V3 న్యూస్ అంటే వాల్యూ, విజన్,
విక్టరీ. సామాజిక శ్రేయస్సు, సమాజం మార్పు కోసం V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం అన్న సూక్తిని నిజం చేస్తూ నేడు 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇందుకు కారణం మీ అందరి ఆశీర్వాద ఫలం, ఆదరణే. ఇప్పుడు అదే బాధ్యతతో, మరింత ఆశీర్వాద బలంతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం. అన్ని విధాలుగా మాకు మీ తోడు, సహాయ సహకారాలను ఇక ముందు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.